రండి, వినండి, రక్షణానందం పొందండి. యేసు క్రీస్తు దివ్య శాంతి నూతన ప్రార్థనా మందిరం ఆరంభించబడినదని తెలియచేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? అప్పుల బాధల్లో అణగారి ఉన్నారా? గొడ్రాలితనమా, నిరుద్యోగమా, శాపమా, సమస్య ఏదైనా సరే జవాబు మాత్రం ఆయన సన్నిధిలోనే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ సతీష్ పాల్ గారు, చిన్న కొనుమళ్ళ గ్రామం, సింగరాయకొండ. యేసుక్రీస్తు దివ్యశాంతి ప్రార్థనా మందిరము ఆరాధన జరుగు సమయము ప్రతి సోమవారం ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు. గమనిక: యేసుక్రీస్తు దివ్యశాంతి ప్రార్థనా తోటలో రాత్రి ప్రార్థన ప్రారంభించడమైనది. సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల 2వ శనివారం రాత్రి 8 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నా పేరు ధనలక్ష్మి. మాది చెంచుగండిపాలెం గ్రామము, కావలి మండలం నుంచి వచ్చాను. 2016లో గవర్నమెంట్ జాబ్స్కి అప్లికేషన్ పడినప్పుడు అప్లికేషన్ తీసుకొని ఇక్కడ ప్రేయర్కి వచ్చాను. నైట్ ఫ్రైడే ప్రేయర్ అనమాట. వచ్చి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. అది మొన్న 2019లో తీశారు అప్లికేషను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దాంట్లో వస్తే అప్పుడు అనుకున్నాను అప్లికేషన్ చేయించుకునేటప్పుడు, అంటే మొదటి శాలరీ అప్పుడు ఈ మందిరం కట్టలేదు, అక్కడ పందిరేసి ప్రార్థన జరుగుతూ ఉందన్నమాట. ఈ మందిరానికి నా మొదటి శాలరీ ఇస్తానని ప్రే చేసుకొని వెళ్ళాను. నా మొదటి శాలరీని ఇస్తున్నాను దేవుడు. చెప్పలు కొడుతూ దేని మీద పడద్దాం. సాక్షి రాసుకోండి. మాది అలగాయపాలెం ఉలవపాడు దగ్గర. నా పేరు రూతమ్మ, మా ఆయన పేరు దీవెనయ్య. మా ఆయనకి 7 సంవత్సరాల నుంచి కిడ్నీలో రాళ్ళు ఉండింది. 7 సంవత్సరాల నుంచి ఉంటే చీరాల్లో హాస్పిటల్లో పెట్టాను, ఇక్కడ చింగరాకొండ హాస్పిటల్లో పెట్టాను, ఎక్కడ తగ్గల. గుంటూరు హాస్పిటల్ డాక్టర్ స్పెషలిస్టులు వస్తే చీరాలకి అక్కడ తీసుకెళ్తే ఆయన చూసి, అమ్మ పెద్ద రాళ్ళు అయిపోయింది, 3 రాళ్ళు ఉంది, ఇది వల్ల కాదు, ఆపరేషన్ చేసి తీయాలి అని అన్నారు. అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మరి మేము ఏం చేయాలని అంటే 30 ఏళ్ళు బల్ల మీద కడితే నేను ఆపరేషన్ చేస్తానన్నారు. ఇంక నేను ఏడ్చాను. మా పాస్టర్ అమ్మగారు కూడా ప్రార్థన చేసి ఏడ్చారు. తర్వాత నేను అనుకున్నాను, ప్రభా ఇది తొందరగా తగ్గేటట్టుకుందా, మరి ఎలా ఉందా అని అనుకుంటే ఆపరేషన్ చేయాలంటే 5 రోజులుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే బతకడు అన్నారు. పాస్ ఆగిపోద్ది, మీ వల్ల కాదన్నారు. ఇంకా అప్పుడు ఆపరేషన్ చేసేటందుకు వెళ్ళేటందుకు డబ్బులు చూసుకుంటే ఎక్కడా దొరకలే. నాకు 40 రోజులు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం అంటే అప్పటికీ దొరకలా. ప్రభా నీ చిత్తం అయితే ఆపరేషన్ లేకుండా చెయ్యి ప్రభా అన్నాను. చేసాడు. నా ఆపరేషన్ లేకుండా ఉండింది, కానీ పాస్ అప్పుడోసారి ఆగిపోతూ ఉండింది. 3 వారాల నుంచి కనమల్ల తోటకు వచ్చి నేను పోయిన వారంలో అనుకున్నాను, ప్రభా రేపు 3వ వారం వచ్చేరేగి నా భర్తకి కిడ్నీలో రాళ్ళు లేదని డాక్టర్ల ద్వారా నాకు తెలియపరచాలి, అప్పుడు నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతాను అయ్యా అనుకుని ప్రార్థన చేసుకుని మొన్న బేస్తానం హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసి కిడ్నీలో రాళ్ళు లేదా సాక్ష్యం రాసుకో. కిడ్నీ వాపు ఉంది. నా వైపు చూడు. స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు చూసుకొని నొప్పి ఉందేమో. ఉందా ఇప్పుడు? లేదండి. తగ్గిందా? చప్పలు కొడుతూ దేని మీద పడద్దాం. దేవునికి మహిమయు ఘనత
ప్రభావాలు కలుగులాగా క్రీస్తునందు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ నుంచి వాళ్ళు బైబిల్ తెరవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఇక్కడ చూడండి అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని ఏర్లు తన్నును, వెట్ట కలిగిన కూడా దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సమయమున అది చింతనందు. చప్పట్లు కొడదాం ఒకసారి. కట స్తోత్రం, హల్లెలూయా. చింతనందదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని యొక్క క్రియ యొక్క ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించిన వాడిని. సప్పటి కొడుతూ దేని మేము పరద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరము గలవాడా, యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ పాదాల దగ్గరికి వచ్చిన్నాం. వెన్నిక లేనిటి వాళ్ళం, బలహీనమి, పాపంలో పుట్టినటి వాళ్ళు నాయన. నిన్ను నమ్ముకోక లోకం నమ్ముకుంటాం, నీ మీద మనసు నిలుపక లోకం మీద మనసు నిలుపుతాం. నీ పాదాలు పట్టుకున్నాం. ఈరోజు మాతో మాట్లాడి నీ నామం గణపరచబడటానికి మమ్మల్ని బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి అక్కడ అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుడే వానికి ఆశ్రయముగా ఉండు అంటున్నాడు. దేవుడే ఉంటాడు. ఎందుకుంటాడంటే ప్రియులారా గమనించండి, ఇక్కడ అంటున్నాడు ఆయన, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువన ఓరున దాటి వేళ్ళు తన్నును, వెంట కలిగిన కూడా. ఆమేన్. ఎండ వచ్చినా, వర్షం పడకపోయినా, వేదన వచ్చినా, రకరకాల కాలాలు వస్తే, ఎన్ని కాలాలు వచ్చినా కూడా అది భయపడదు. ఎందుకంటే దేవుడే వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆమేన్. అయితే మనం చాలామంది ప్రియులరా దేవుని లోకాన్ని నమ్ముతుంటాం. చాలామంది పనికి న్యాయం చేస్తుంటాం, చదువుకు న్యాయం చేస్తాం. ఎవరికైనా జీతం చేస్తే జీతం చేసేటప్పుడు వాడిచ్చినట్టు ఉద్యోగానికి న్యాయం చేస్తుంటాం. దేవుని పనికి న్యాయం చేయలేకపోతుంటామే. అసలు ఆ పని చేయటానికి నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? మనం అనుకుంటాం మన పిల్లలు బాగుంటారు మనం పని చేసుకుంటే, మనం జాగ్రత్త పడితే మన పిల్లలు బాగుంటారు అనుకుంటాం. నీ పిల్లల్ని బాగు చేయాలన్నా, నీ పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలన్నా, నీ ఉద్యోగం నిలవాలన్నా, ఉద్యోగం చేయడానికి శక్తిని ఇవ్వాలన్నా, వ్యాపారం చేయడానికి నీకు డబ్బు కావాలన్నా కూడా, జ్ఞానం కావాలన్నా కూడా, ఆయన లేకుండా నీ జీవితంలో ఏది కాదు. ఆయన నీతో ఉండాలంటే ఒకటి గమనించు. కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తనలో 1వ అధ్యాయం తీయండి, 1 నుంచి 3 చదవండి. 1వ అధ్యాయం 1 నుంచి 3 చదవండి. అక్కడేముందో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఏంటిదండి? ఇందాక చెప్పే చూడండి, నేను ఇక్కడికి వచ్చింది మీరు దేవుని వాక్యం వినటానికి. స్వస్థతలు నేను చేయి పెట్టి ఆపరేషన్ చేసి లాగేవి కాదు, గడ్డలో రాళ్ళు లాగేది కాదు, ఆయన బాగు చేయగలవాడు. 17:8 ఏముంది అక్కడ? చదవండి ఒకసారి. వాటి జలముల యొద్ద నాటబడే చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వర్షము లేకపోయినా కూడా దానికి భయపడి. చప్పలు పడితే మీ పడద్దాం.
నేను ఒక మాట చెప్తున్నాడు, ఈ ప్రాంతం మొత్తం వర్షం రాకుండా కరువు అయిపోయి ఇంకొక రాష్ట్రం నుంచి తీసుకొస్తాడు దేవుడు ఇక్కడ ఈ మందిరాన్ని ఆపడం. చెప్పలు కొడదాం ఒకసారి. అంతే, ఇది ఆయన ద్వారా మాట్లాడిన మాట. అది నేను కాదు. నేను పండుకొని నిద్రపోతున్నప్పుడు ఒక ఇంటి మీద నన్ను తట్టి నాతో మాట్లాడాడు. ఇదిగో ఈ స్థలంలో నిలబెట్టి మాట్లాడాడు. ఈ స్థలం గొప్ప మందిరం కాబోతుంది. చాలామంది ఏం చేస్తారంటే సాక్ష్యాలు చెప్తారు, వెళ్ళిపోతారు, ఇక రారు మందిరానికి. ఒక్కసారి వస్తే నీ కొద్ది మేలు పొందుకున్నాం. కనీసం మనకు దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు లేకపోతే మనకు సమయం దొరికినప్పుడు మందిరానికి వస్తే ఇంకెన్ని మేలు పొందుతామో అది ఆలోచించలేకపోతున్నాం మన జీవితాల్లో. ఆయన అంటున్నాడు, ఆయన్ని ఆశ్రయంగా మార్చుకోవాలి మనిషి. సాక్ష్యం చెప్పి వెళ్ళటానికి కాదు దేవుడు నిన్ను తీసుకొచ్చి తెలుసుకోవటానికి. ఈ స్థలంలోకి వస్తే నువ్వు గొప్ప వ్యక్తిగా అవుతావని, ఈ స్థలంలోకి వస్తే నువ్వు గొప్పగా ఆశ్రయించబడతావని, గొప్పగా దీవించబడతావని, గొప్పగా బలం పొందుతావని, గొప్పగా ఆయుష్ పెరుగుతాని పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను చేసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన చెప్తున్నాడు నువ్వు అలాగే ఉండాలంటే ఆయన ఇక్కడ చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులో ఉన్నటి మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట ఎక్కడండి నిన్ను ఆ దేవుడు అపహాసం, ఇతరుల్ని కొంచెం బలహీనలు ఉంటారు, వాడెంతలే నా ముందు. వింటున్నారా? దేవుడైతే నాతో మాట్లాడకపోయాడా, లేకపోతే వాళ్ళదిగా వాడు పేదవాడు వాడెంత నా ముందు అని ఇతరులను తునీకరిస్తారు చూడండి. నువ్వేం చేస్తాడు నన్ను అంటారు చూడండి. అటువంటి వాళ్ళ మధ్యలో నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, ఈ దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ అపహాసము ఉన్న చోట నువ్వు ఉన్నట్లయితే, ఆ అపహాసము నీలో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడడు అంటాడు ఆయన. నువ్వెంత కన్నీళ్ళు కాదు, ఎంత వేదన పడు, ఎంత తలకాయ నేలకేసి కొట్టుకో, ఆయన చెప్తున్నాడు నాతోటి, నేను చెప్పినట్టు చేయి నువ్వు ఫలిస్తావు అన్నాడు నాతోటి. నేను చెప్పినట్టు చేయి, నీ ఇష్ట ప్రకారం చేస్తే నేను ఉండను అన్నాడు. నేను అడుగుతా ప్రతిది కూడా, నేనేదో తెల్లబట్టలు వేసుకొని వస్తున్నానని, నేనేదో గొప్పవాడిని అని ఇప్పుడు అనుకోను. నేను దేవుడిని ప్రతిరోజు అడుగుతా, ప్రభువా ఇది ఇలా కారటానికి కారణం ఏంటి, నాతో మాట్లాడు. నేను ఇలా అవడానికి కారణం ఏంటి, నాతో మాట్లాడు. నేను చాలా అడుగుతాను దేవుణ్ణి. ఈరోజు గమనించు, దేవుని వాక్యం చెప్తున్న ప్రియులరా, మనం ఒడిషలో ఉన్నప్పుడు, లేకపోతే మనకి బలం ఉన్నప్పుడు, మనం ఆరోగ్యం ఉన్నప్పుడు, మనకు అందం ఉన్నప్పుడు అందరూ మనల్ని ఆకర్షిస్తారు. మనం అన్నిటిని కోల్పోయినప్పుడు ఎవడు మనల్ని ఆకర్షించడం. బిడ్డ ఆకర్షించదు, భార్య ఆకర్షించదు, భర్త ఆకర్షించదు, ధనం ఆకర్షించదు, లేకపోతే డాక్టర్లు ఆకర్షించరు. ఎవరి వల్ల కాదు అది. ఇందాక అమ్మ చెప్పింది కదా, ఈ గడ్డని ఏదో రక్తాలు సరి చేయటానికి నన్ను డాక్టర్లు కరెంటు పెడుతున్నారు. ఆ తర్వాత అన్నం ఆగిపోయిన తర్వాత పోతే నీ ట్రీట్మెంట్ అయిపోయింది, మా వల్ల కాదు వెళ్ళిపోమని చెప్పేశారు. కానీ దేవుడు ఈరోజు ఏం చేశాడు? ఆమెని అన్నం తినడానికి ఏమిచ్చాడండి? బలాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. అందుకే ఆయన చెప్తున్నాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే దేవుడు నీ పట్ల నిలబడడు, నీ జీవితంలో కార్యం చేయడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. ప్రారంభించు దేవుని సన్నిధిలో ఉండి, నిలబడు దేవుని దగ్గర నిలబడి, అపహాసకులు నిలబడే చోట విడిచిపెట్టి బయటికి రా. చాలామంది ఏమనుకుంటారంటే చాలా బాగుంది అనుకుంటారు. కొంతమంది సంతోషంగా రకరకాలుగా ఉన్నట్టు వాళ్ళ దగ్గరికి, సంతోషంగా రకరకాలు ఉండి మనం ఇష్టప్రకారంగా జీవిస్తే అక్కడ దేవుడు ఉండడు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. చదవండి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏముందో, 3వ దినమున గలీలలోని కానాను ఊరిలో. ఈ వాక్యము చాలామంది అనుకుంటారు, ఇదే కదా అంటారు. ఇదే కదా, ఎప్పుడు వింటుంటాం కదా, ఏంటండి ఎప్పుడు చదువుతుంటారు కదా, అందరు చెప్తుంటారు కదా. విందు దగ్గరికి పోయాడు యేసుప్రభు వారి విందుని ఏంటండి తయారు చేశాడు, అక్కడ ఆశ్చర్యపరిచారు అనుకుంటారు కదా. కానీ దేవుని మాటలు ఉండండి ప్రియులారా, కొన్నిసార్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంటాడు. జాగ్రత్తగా వినండి. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అబ్బా ఏంటండి అమ్మా నాతో నీకేం పని? ఆమెమో ద్రాక్షారసం అయిపోయింది అంటుంది,
తన కుమారుడు చెప్తుంది, ఆ విందు పెళ్లి కుమారుని భార్యకి చెప్పాలా, లేకపోతే ఇందు పెళ్లి కుమారుని ఒక తండ్రికి చెప్పాలా? యేసు చెప్తుంది, బాధ్యత కలిగే వ్యక్తితోటి అక్కడికి పిలిచారు వాళ్ళు, ఆయన్ని ఆశ్రయించారు. ఆయన బాధ్యత కలిగిన వాటితో కలిసి ఆ పెండ్లి విందుని ప్రారంభించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు బంధువులందరూ కూడా ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? పెళ్లి హడావుడిలో ఉన్నారు. మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకొని ఆమెన తర్వాత ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటామా? చెయ్యం. ఏం చేస్తుంటాం మనం? ఏం పని చేస్తుంటాం? మనం ఏ పని కోసం అయితే ప్రార్థన చేస్తుంటామో ఆ పని మీదనే ఉంటుంది మన మనసు, ప్రార్థన మీద ఉంటుందా? ఆ తర్వాత ఆ పని మీద ఉన్న మన పనిని ప్రారంభించి ముగించేది ఎవరంటే, మనం మొదటి ఎవరితోడైతే మనం ప్రార్థించుకొని వారితో కలిసి జీవించాలని, వారు మన పని చేయాలని ఎవరికి ఏ నామం అయితే ప్రార్థన చేస్తామో ఆ దేవుడు ఆ పనిని ప్రారంభించి ముగించడానికి ఆయన మనతో ఉంటాడు. ఆయన మనం పిలిచినప్పుడు మన జీవితాలు ఎలాగుండాలా? అపహాసంగా ఉంటుందా మన జీవితం? ఆయనతో ఉంటాడా? ఉండడు. అందుకనే మరియమ్మ అంటుంది, అయ్యా పెండ్లి విందులో ఏమైపోతుంది? ద్రాక్షారసం చాలా విలువైనదే. అందుకని యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినట్టు వారికి మాట వస్తుందని చెప్పి తల్లి చెప్తుంది, అమ్మా అయ్యా విందులో ద్రాక్షారసం అయిపోతుంది, కొద్ది చూడరాదాటంటే ఆయన అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని, ఇంకా నా సమయం రాలేదు. అరే వాళ్ళకి పొరుగు భద్రబాయి అంటున్నాడు. తల్లి ఏమంటుంది? అరే పొరుగు బొద్ద అంటే, అమ్మ నువ్వు గమ్ముగుండు, ఇక్కడ ఏదో జరుగుతుంది, దేవుడు అందుకే ఆపాడు. ఇక్కడ ఈ పెళ్లి విందులు ఏదో జరుగుతుంది, ఈ పెండ్లి విందులు ఏదో జరుగుతుంది, అందుకు దేవుని కార్యం జరగట్లేదు. ఆగు, నా సమయం ఇంకా రాలేదు, తొందర ఎందుకు పెడుతున్నావు అనుకుంటున్నాం మనం. అవును కదా? చాలామంది ప్రియులరా ప్రార్థన చేశాం కదా, దేవుడే చూసుకుంటుంటున్నావు కదా, ఎందుకు చేయలేదంటాం. చూడండి దేవుని వాక్యంలో ఎందుకు ఆయన సమయం రాలేదు, ఎందుకు ఆయన ఆపాడు, ఎందుకు ఈ దారిద్రతలోనే మనం ఉన్నాం, ఎందుకు ఈ రోగంలోనే మనం ఉన్నాం, ఎందుకు ఈ అప్పుల సమస్యలో మనం ఉన్నాం, ఎందుకు ఈ కష్టాల్లో, ఎందుకు మన పిల్లలకు పెళ్లి కావట్లేదు, ఎందుకు మనం చదువుకున్న చదువులో మనకు దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు, ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకు కలిసి భర్త భార్యలు జీవించలేకపోతున్నాం, ఎందుకు మన జీవితాల్లో మన పిల్లలు ఇంకా దరిద్రతలో ఉన్నారు, పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎందుకు కలిసి జీవించట్లేదంటే చూడండి దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. మార్క్స్ వార్త 5:22లో ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అనబడినట్టు ఒకడు వచ్చి ఆయన చూసి, చాలా జాగ్రత్తగా వినాలండి, ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చచ్చిపోవటానికి సిద్ధముగా ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు బ్రతిమలాడుకొనుచుండగా, ఆయన అతనితో ఒక మాట అయినా కూడా 5వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి యాయీరు అనబడినట్టు ఒక శతాధిపతో లేకపోతే పరిసయ్యుడో ఒక మామూలు వ్యక్తో ఎవరో ఒకరు ఆయన దగ్గరికి వచ్చాడు. నా కుమార్తె చచ్చిపోవటానికి సంసిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి నా ఇంటి దగ్గరికి వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా కుమార్తె బ్రతుకుద్దయ్యా, నువ్వు మాట సెలవియ్యి అని చెప్పి ఆయన బ్రతిలాడుతున్నాడు. ఇందాక మనం యోహాను సువార్త చదివాం, అక్కడ విందులో తల్లి మరి అడుగుతుంది, అయ్యా ఏమన్నా కానీ నువ్వు తొందరపడి ఆ విందులో ఆ కొరత కానీ పట్టించుకోకపోతే విందు జరిపిస్తున్నట్టు వివాహానికి వచ్చినట్టు వాళ్ళు విందు జరిపిస్తున్నట్టు పెళ్లి కుమారుని యొక్క ఇంటికి అవమానంగా వస్తుంది. మనం వచ్చిన దగ్గర ఎక్కడ కూడా అవమానం రావడానికి లేదు. ఆ కొరత నీ వల్ల అది పూర్తి అవుద్ది కాబట్టి కొరత తీరిబడినప్పుడు అక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నాడు, అమ్మా నాతో నీకేం పని, నువ్వు కొద్దిసేపు ఆగు,
నా సమయం ఇంకా రాదని చెప్తున్నాడు. ఇక్కడ యాయీరు వచ్చాడు. వచ్చిన తర్వాత యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నా కుమార్తె చచ్చిపోవడానికి సంసిద్ధంగా ఉందయ్యా, నువ్వు లేచి నా కుమార్తె నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచమని చెప్పాడు. ఎక్కడైనా గమనించండి ప్రియులరా, బైబిల్లో కొన్ని తెలుసుకోవాలి మనం. బైబిల్లో ఏ వాక్యం అయినా కానీ స్టార్ట్ చేస్తే, ఏ వ్యక్తి గురించి స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తితోటి ఆ వాక్యము ప్రారంభం 1 నుంచి స్టార్ట్ చేస్తే 3వ వాక్యం దాకా ఆ వ్యక్తి గురించే ఉంటుంది. ఇక్కడ చూడండి 22వ వచనం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కాడి నుంచి మళ్ళీ ప్రారంభం 35వ వాక్యం కాడికి పోయింది. ఈ మధ్యలో యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి మాట్లాడలేదు. జాగ్రత్తగా వినాలా. ఎందుకు మాట్లాడలేదు? ఆయన అంటున్నాడు, ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. యాయీరు చెప్తున్నాడు, అడుగుతున్నాడు యేసుప్రభు వారిని, నా కుమార్తెని బాగు చేయండి అయ్యా, మీరు వస్తే నా కుమార్తె బ్రతుకుద్ది అంటున్నాడు. కానీ ఆయన రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. యాయీరు యొక్క ఆలోచన చూశాడు, చాలా ఇష్టపడుతున్నాడు, ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ 22 కాడి నుంచి యాయీరు యేసుప్రభు తాటే ఉన్నాడు. 24 దాకా మిగులు బ్రతిలాడుతున్నాడు, కాళ్ళ మీద పడుతున్నాడు. ఎంత చేసినా కూడా యేసుప్రభు రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కార్యం జరిగించడానికి టైం ఆపుతున్నాడు. అక్కడ తర్వాత చాలామంది జనం ఆయనకు ఆటంకంగా ఉన్నారు. ఇందాక ఒక వాక్యం చూడండి, జనసమూహం దేవుని వాక్యం వింటున్నారు. 19వ అధ్యాయం లోకాసు వార్తలో చాలామంది యేసుప్రభుని వెంటాడుతున్నారు. జక్కయ్య ఎక్కడో చెట్టు మీద ఉన్నాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్య యేసుప్రభుని చూడటానికి వచ్చాడు, కానీ యేసుప్రభు వారిని తీసుకెళ్ళటానికి కానీ, యేసుప్రభుని పిలవటానికి కానీ, యేసుప్రభుని దగ్గరికి రమ్మంటం కానీ ఏం చేయలేదు. అయితే ఎక్కడో జనసమూహం నుండి యేసుప్రభు వారు జక్కయ్య ఎక్కడో ఎత్తులో ఉన్నట్టు జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చిందని చెప్పాడు. అయితే ఇక్కడ యాయీరు పాదాల మీద పడుతున్నాడు. యాయీరు ఎక్కడ పడుతున్నాడు? యేసు పాదాల దగ్గరికే వచ్చిన్నాడు, బ్రతిలాడుతున్నాడు, మిగులు బ్రతిలాడుతున్నాడు. కానీ యేసు ప్రభు వారు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, ఆటంకపరుస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మనం కూడా ఈరోజు మందిరాలకు వస్తున్నాం, మనం కూడా ఇలా దేవుణ్ణి అడుగుతున్నాం, అనేక రకాల సాక్ష్యాలు చెప్తున్నాం, అనేక సంవత్సరాలు అనేక వారాలు గడుస్తున్నాయి. కానీ మనతో దేవుడు మా కార్యం చేయలేకపోతున్నాడు. ఎందుకో ఈరోజు గమనించాలి. అక్కడ అంటున్నాడు ఆయన, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదంటున్నాడు. ఇక్కడ జక్కయ్య మేడి చెట్టు ఎక్కుచ్చున్నాడు, యేసుప్రభుతో పిలవలేదు, చూడటానికి వచ్చాడు. యేసుప్రభు వారిని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ఎవరిని కూడా అడగలేదు, ఏ ఆలోచన చేయలేదు. ఎక్కడో చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్య వైపు దేవుడు యేసుప్రభు చూసి అంటున్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది, దిగిరా త్వరగా. ఇక్కడ యాయీరు ఉన్నాడు, తన పాప చిన్న పాప ప్రాణాపాయంలో ఉంది. జక్కయ్యకున్నంటే ఆలోచన సమస్య ఎక్కువ, యాయీరు కుమార్తెలో ఉన్న సమస్య ఎక్కువ. ఎవరిలో ఉన్న సమస్య ఎక్కువ? యాయీరు కుమార్తెలో ఉన్న సమస్య ఎక్కువ. జక్కయ్యలో ఉన్నంటే సమస్య ఏమి ఎక్కువ కాదు. ఎందుకంటే అతను శరీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు. యాయీరు కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది. ఇక్కడ పాదాలు పట్టుకుంటున్నాడు, బ్రతిలాడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అయ్యా నువ్వు రాకపోతే నా కుటుంబం జీవితం, నా బిడ్డ జీవితం, నా కుటుంబం స్పాయిల్ అయిపోద్ది వాళ్ళతోటి, మీరు రావాలంటున్నాడు. కానీ యేసుప్రభు వారు సంసిద్ధంగా ఉన్నాడు రావటానికి. కానీ యేసుప్రభు వారికి ఆటంకాలు వస్తున్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియులరా, ఇటువంటి ఆటంకాలు ఎవరిలైనా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తాను. ఎందుకంటే హృదయము అన్నిటికంటేనూ మోసకరమైనది. మనల్ని ఆ పని చేయనీదు. దేవుడు ఇష్టపడతాడు నిన్న పని చేయించడానికి, కానీ ఆ పని నేను చేయనీదు. ఈరోజు దేవుని సన్నిధిలో నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టడం గొప్పతనం కాదు. నువ్వు వ్యాపారం చేయటమో, పని చేయటమో, నువ్వు కష్టపడి ఉద్యోగం చేయటమో, చదివి ఉద్యోగం తీసుకొచ్చుకోవడం గొప్పతనం కాదు. నువ్వు దేవుణ్ణి అడగటం నేర్చుకోవటం గొప్పతనం. ఏం చేయాలి ప్రభువా? ఏంటి నా జీవితంలో ఎంత చేసినా కూడా, ఏంటి నా జీవితంలో ఎంత ప్రార్థన చేసినా కూడా, ఎంత కన్నీళ్ళు కార్చినా కూడా, ఏంటి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను? ఇక్కడ చూడండి 22వ వచనంలో స్టార్ట్ చేశాడు, 24 దాకా బతిలాడుతున్నాడు యాయీరు. ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు. అక్కడ జక్కయ్య ఆయన పాదాలే పట్టుకోలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయన చూడటానికి వచ్చాడు అంతే. జక్కయ్యతో దేవుడు మాట్లాడటం ఇష్టపడుతున్నాడు. యాయీరే దేవుడి దగ్గరికి వచ్చాడు, కానీ యాయీరు బతిలాడుతున్నాడు. అక్కడ తల్లి మరీ కూడా బతిలాడుతుంది, అయ్యా ఇదిగో వివాహంలో ఘనత పోతుంది, అపనింది రాబోతుంది,
ద్రాక్షారసం అయిపోతుంది, కొంచెం నువ్వు నీ పని ప్రారంభించంటే ఆమె అంటున్నాడు, ఆగో నా సమయం ఇంకా రాలేదు. ఈరోజు చాలామంది జీవితాలు, ఇందాక ఒక ఆమె చెప్పింది చూడండి, నా చెవులో సీమ్ గారుతుంది, నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానన్నాను, తగ్గిపోయింది. ఎన్నో రకరకాల సాక్ష్యాలు గొప్ప గొప్ప మనం దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం ఈరోజు. కానీ మన జీవితంలో ఎందుకు? అయితే అక్కడ జనసమూహం అడ్డంగా వచ్చారు యేసుప్రభు వారికి. రక్తస్రావణ స్త్రీ వచ్చింది, 10 వచనాల దాకా అక్కడ యాయీరు అనబడినంటే ఆ బ్రతుకుల పాదాల మీద పడుతున్నట్టు మాట లేదు, వాడి ఇంటి ఆలోచన లేదు, వాడి కూతురి ఆలోచన కూడా లేదు అక్కడ. ఎందుకు లేదు? ఎందుకు దేవుడు ఆపాడు? అది ఈరోజు మనం గమనించాలి. సహోదరి, దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడు. తమ్ముడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మన జీవితాల్లో దేవుడు ఇంకా మనం లేట్ చేస్తున్నాడు? ఎందుకు ఇక మన నుంచి మన ప్రాణం పోతుందన్నా కూడా దేవుడు మనల్ని పట్టించుకోలేకపోతున్నాడు? ఎందుకు మన ఆయుష్కాలం మనం తరిగిపోతున్నా, మన యవ్వన కాలం మనం వదిలిపెట్టిపోతున్నా కూడా ఎందుకు మనం సుఖాన్ని మనం పొందుకోలేకపోతున్నాం? దేవుని దగ్గర మనం ప్రేమను పొందుకోలేకపోతున్నాం. ఈరోజు దేవుని వాక్యం వినాలి. దేవుడు మనతో మాట్లాడుతుండే ఈరోజు. ఎందుకు రావాలి దేవుని సన్నిధిలో కంటే మేలు పొందటానికి కాదండి, దేవుని మాట విని దాని ప్రకారంగా మనం మన జీవితాన్ని కట్టుకోవడానికి రావాలి పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో. నీకు ఎవడు చెప్పడు ఈ మాటలో? నువ్వు గుళ్ళకు పోతే గుళ్ళలో చెప్పరు, నువ్వు డబ్బు పెట్టి నువ్వేదో ఒక మంత్రం వేయించుకోవడానికి పోతే వాడు చెప్పడు నీకు ఈ మంచి మాటలు. చెప్పగలిగేది ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది నీకు ఈ మాటలు. హల్లెలూయా. అతి బ్రతిలాడుతున్నాడు. ఎంత చెప్పినా కూడా యేసు ప్రభువారు ముందుకు అడుగేస్తుంటే ఆయనకి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. చదవండి 35వ వచనంలో ఏముంది అక్కడ? ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి కొందరు వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా ఎందుకు నువ్వు బోధకుడిని శ్రమ పెట్టి ఇబ్బంది పెడుతున్నా? అరే భలే విచిత్రంగా ఉంది కదండి ఈ మాటలు. ఆయన వచ్చేటప్పుడు, ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు కుమార్తె కొంచెం ప్రాణాపాయంలో ఉంది. యేసు చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా లేపుతున్నాడు. బ్రతికున్న నా బిడ్డ నేను యేసు కాళ్ళు పట్టుకున్నప్పుడు, కాళ్ళు పట్టుకొని బతినాడు, కన్నీళ్ళు కార్చేటప్పుడు కొద్ది సమయంలో ఎందుకు నా బిడ్డ చచ్చిపోయిందని అర్థం కావట్లేదు అతనికి. వాళ్ళ మాటలు తొందరపడుతున్నాడు అతను. ఆయన నిలబెట్టి వెళ్ళడానికి తొందరపడుతుంటే యేసు అంటాడు, ఆగో. ఏమంటున్నాడు? ఇప్పటి వరకు నీకు టైం ఇచ్చాను, నేను ఇంకా తెలుసుకుంటామని, కానీ తెలుసుకోలేకపోతున్నావు, ఆగు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? యేసు వాళ్ళు చెప్పిన మాట లక్ష్య పెట్టబాకు. సభ్యులు పడతాం ఒకసారి. వాడు చెప్పిన మాట లక్ష్య పెట్టద్దు. అందుకే చెప్పు, అసలు నిన్ను కనుగొనటానికి నీలో ఉన్నట్టు వాటిని తెలుసుకోవటానికి నేను ఆపాను. ఆయన మాట ఇస్తే చాలు, కానీ ఇంటికి రమ్మంటున్నాడు, బతిలాడుతున్నాడు. వాళ్ళు కాల సమస్యలు ఎదురవుతున్న యేసుప్రభు వారికి వచ్చాడు. లోపలికి వస్తుంటే ఇక ప్రారంభం యేసుప్రభు అడుగు పెడుతున్నాడు. ఇంటికి పోదామని ఆ యాయీరు ఇంటి వైపు చూస్తున్నాడు. ఇంట్లో నుంచి వచ్చేసారు. వచ్చేసి చెప్తున్నారు, ఎందుకయ్యా ఇంకా బాధ పెడుతున్నావు ఆయన్ని? నీ కుమార్తె చచ్చిపోయింది. యేసుప్రభుని తిట్టడమే కన్నా ఇక ఏం చేస్తావు? నీ గుళ్ళో నిప్పులు పోయి కదరా. ఏంటండి మనం మాట్లాడే మాటలు అంతే కదా. బాప్టిజం తీసుకున్నగా ఏం చేశాడు ఆయన? ఏమండి, బాప్టిజం తీసుకుంటే కదా రక్షణ పడేది. మారు మనసు తగిన ఫలం ఫలించాలా? దేవునికి స్తోత్రం. మారు మనసు తగిన ఫలం ఫలించాలా? కోపం ఉందా? విడిచిపెట్టు, కోపం మాను, ఆగ్రహం వదులు. ఏముంది? కోపం ఉందా? దాన్ని విడిచిపెట్టి ఆగ్రహాన్ని వదులు. అప్పుడు ఆశీర్వదించబడతావు. అప్పుడు యేసు నీతో ఉంటాడు. చూడండి అక్కడ కింద ఏం మాట ఉందో. సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు సహోదరుడైనటి యోహానును అనువారిని తప్ప మరి ఎవరినైనా తన ఎమ్మడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట ఉండుట చూసి లోపలికి పోయి, మీరు ఎలా గొల్లు చేయుచున్నారు, ఏడ్చున్నారు, ఈ చిన్న నిద్రిస్తున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన అపహాసించరి. అయితే వారిని
బయటికి పంపించాడు. చాలు. దేన్ని పంపించారు? దేన్ని పంపించాడు? ఆ అపహాసం ఏ మనుషులైతే ఉంటుందో, ఏ హృదయంలో అయితే ఉంటుందో, నువ్వెన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎంత పెద్ద బోధ విన్నా దేవుడిని పట్ల కార్యం చేయడు. ఆయన సమయం ఇంకా రాలేదంటే నీలో ఎక్కడో అపహాసము జరుగుతుంది కాబట్టి ఆయన హృదయాలోచన జరిగినట్టు వాడు. అపహాసం నీలో ఉండట్టయితే దేవుని కార్యం నువ్వు జరిగించలేవు. దేవుడు నీ పట్ల నీ కార్యం చేయలేడు. ఏ వాక్యమే చూడండి, బైబిల్ ఈ చివరి నుంచి చివరి దాకా ఒక వాక్యం ప్రారంభిస్తే ముగింపు వరకు ఆ వాక్యం కంటిన్యూ అవుద్దు. కానీ ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 10 వచనాల మధ్యలో ఈ యాయీరు అనబడినట్టు వాడి యొక్క మాట ఆలోచన అసలు లేదు. ఎందుకంటే యాయీరు హృదయంలో కన్నీరు ఉంది, కానీ మనసులో కూడా అపవాసం నుంచి బయటికి రాలేదు. అందుకనే యాయీరుని తీసి పక్కన పెట్టేశాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు, కార్యం ఇంకా జరగట్లేదు, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి, నా జీవితం స్పాయిల్ అయిపోతుంది. ఉన్నారు అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దేవుని వాక్యం చెవులిస్తుంది. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఆ చిన్నదాని తల్లిదండ్రులను యేసుతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో ఉండేవాళ్ళు? 12 మంది శిష్యులు. యేసుకి 12 మందిని పట్టుకోవాలా? ముగ్గురినే. ఎంతమందిని? ముగ్గురినే. పేతురు, యోహాను సోదరుడు యాకోబునే 12 మందిని తీసుకెళ్ళాలా. లోపలికి పోయాడు. ఆయన ఆ చిన్నది ఎక్కడ ఉందని అడిగాడు. అదిగాయా వాళ్ళు చెప్పారు కదా ఇందాక చనిపోయిందని చెప్పి మంచం మీద పండబెడితే చేయి పట్టుకున్నాడు. పోయి ఏం పట్టుకున్నాడు? ఏంటండి? చేయి పట్టుకొని తలి తాకుమి అని ఆమెతో చెప్పగా, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నాను, చప్పలు కొట్టండి. ఆ మాట చెప్పగానే ఆ చిన్నది లేచి నిలబడ్డది. ఆమేన్. నమ్ముతావా ఈ వాక్యాన్ని? అరే నిజం, నాలో అపహాసం అంటే దేవుడి కార్యం ఆగిపోద్ది. నేను దాన్ని, నాలో దేవుడికి ఇష్టం లేదు ఏదైనా ఉండైతే నేను దాన్ని విడిచిపెడతానంటే వాళ్ళు నీ కుడిచి పైకి లేపు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అది ఎటువంటి వ్యాధి అయిన దేవుడు ఈరోజు, ఎటువంటి సమస్య అయిన దేవుడు ఈరోజు, ఎటువంటి కష్టాలైన దేవుడు ఈరోజు తప్పించబోతున్నాడు. స్తోత్ర. మహాపరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివైన తండ్రి, కృపా కనికరము గలవాడ యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. నీ యొక్క రక్తం ద్వారా సమస్త కీడును బంధించండి. మాలో ఎవరికైతే అవసరాలు కొలది నీ పాదాల దగ్గరికి వచ్చినా వాక్యానుసారమైన మా జీవితాలలో మాలో నుంచి అపహాసం ఉండే దాని నుంచి తప్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.